అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మంచి అప్లికేషన్తో మీ ముందరికి రావడం జరిగిందండి. అదేంటనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈజీగా అండి, మీకు లైవ్లో డెమోలో చూపించేస్తాను. అందరూ ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడు మీకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇమోజీ అనేటివి మన ఫేసులు పెట్టుకొని కూడా చెక్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఇది ఎలాగనుకుంటున్నారా? మనం ఇప్పుడు గుడ్ మార్నింగ్ అని చూడండి, ఇది నా ఫోటో ద్వారానే పెట్టుకున్నాను. అంటే మన ఫేస్నే ఇమోజీ ఫేస్కు సెట్ చేసుకోవచ్చు. మనము మన యొక్క ఫ్రెండ్స్ కానీ మన యొక్క రిలేటివ్స్ కానీ ఈ విధంగా ఒక అందంగా మనం మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి. ఇది ఏ విధంగా అనుకుంటున్నారండి? సింపుల్ అండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మీరు కూడా ఈ విధంగా సెట్ చేసుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇటువంటి నైస్ చాటింగ్ చేసుకోవచ్చండి. అది ఎలాగంటే, నేను దానికి సంబంధించిన ఒక యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ యొక్క డిస్క్రిప్షన్ నా లింకులో ఇస్తాను. డైరెక్ట్గా ఆ విధంగానే సెట్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఈ వీడియో మీరు కంటిన్యూగా చూస్తే మీరు ఈజీగా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని సెట్టింగ్స్ చేసుకొని మీరు కూడా ఈ విధంగా చాటింగ్ చేసుకోవచ్చండి. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, సెర్చ్ బాక్స్లో బబుల్ ఇండిక్ కీబోర్డ్ అని ఒకటి ఉంటుందండి. ఇది ఇన్స్టాల్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను అండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్ అడుగుతుందండి. సెట్టింగ్ ఆప్షన్స్ చేసేసుకోండి. సెట్టింగ్ ఆప్షన్స్ చేసేసుకున్నాక కీబోర్డ్కి అటాచ్ చేసేసుకోండి. ఈ విధంగా వాట్సాప్లో చేసుకున్నాక మనకు సింపుల్గా ఇక్కడ ఏమవుతుందంటే బబుల్ ఇండిక్ కీబోర్డ్ అనేది మనకి ఇక్కడ అటాచ్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 3D మెసేజెస్ కూడా పెట్టాలనుకుంటున్నాం అనుకోండి. హాయ్ అని ఇక్కడ చూడండి, హాయ్ అని మనం ఎంటర్ చేసేస్తే ఇట్లా. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అని మనం పెట్టాలనుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఈ విధంగా 3D మెసేజెస్ కూడా మనం ఈజీగా వాళ్ళకి పంపించుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటున్నాము. వెంటనే ఇప్పుడు మనం ఇక్కడ పోయి మనకు ఫోటో అడుగుతుందండి. మనం ఆ ఫోటోని మనము ఇక్కడ ఓపెన్ చేసినాక ఫోటో అనే ఆప్షన్ అడుగుతుంది. ఈ ఫోటోని ఆప్షన్ ఇచ్చిన తర్వాత మన ఒక ఫోటోని స్కాన్ చేసుకుంటుందండి. ఈ విధంగా స్కాన్ చేసుకున్నాక ఈ ఫోటో స్కాన్ చేసుకొని లింగం ఎంచుకోండి అంటుంది. ఆడ మగాని మనం తీసుకున్నాక మొహాన్ని గుర్తిస్తున్నాము. మొహం దొరకడం లేదు, ఫోటో నుంచి వెలుతురులో తీయండి, పక్కకు తిరిగి దిగకండి అంటే మళ్ళీ తీయండి అంటుంది. మళ్ళీ క్లియర్గా అంటే మనం ఫోటో ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇచ్చేంత వరకు అది మనకు ఇట్లా అడుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే ఇమోజీస్లో సెట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫోటో కరెక్ట్గా తీసుకుంటుందండి. ఈ ఫోటో ఎవరిది అని అడుగుతుందండి. నేను అని మీరు కన్ఫర్మ్ చేయండి. ఏజ్ ఎంత అని అడుగుతుందండి. 31 to 45 ఏజ్ కన్ఫర్మ్ చేసేసేయండి. కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, మీ యొక్క ప్రతి ఇమోజీలోకి ఆ ఫోటో అనేది ఫిక్స్ అయిపోతుందండి. ఇప్పుడు మీకు ఏదైనా మీరు మెసేజ్ పెట్టాలనుకుంటే హౌ ఈజ్ లైఫ్ అని క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా ఐఎమ్ బిజీ అని మీరు మెసేజ్ చేయాలనుకుంటున్నారు, ఐఎమ్ బిజీ అని మెసేజ్ పెట్టేస్తారండి. ఈ విధంగా గుడ్ నైట్ అని మెసేజ్ చేయాలనుకుంటున్నారు, గుడ్ నైట్ అని మెసేజ్ చేయాలనుకుంటున్నారు, గుడ్ నైట్ అని క్లిక్ ఇచ్చేసేయండి. ఇట్లా ఏ విధంగా సరే మీరు మంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ డౌన్లోడ్ ఆప్షన్స్కి మీ ఫోటోను ఫిక్స్ చేసేస్తే ఆటోమేటిక్గా మీ ఫోటో ఇట్లా ఫిక్స్ అయిపోతుందండి. ఇంకా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, నేను ప్రతిదీ ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఫోటో వచ్చేసింది కదండి. ఈ విధంగా మన ఫ్రెండ్స్కి ఈజీగా ఇటువంటిది మనము చేసుకొని అందరి లెక్క కాకుండా మనం ఒక డిఫరెంట్గా మెసేజ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాదండి. ఇట్లా మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్ ప్రకారం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసుకొని ఈ కీబోర్డ్కి అటాచ్ చేసేసుకొని దాని తర్వాత మీ ఫోటో ఇచ్చి ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని ఈ విధంగా ఒక కొత్త రకంగా మీరు మెసేజ్లు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి బెస్ట్ అనిపించుకోండి. వాళ్ళు కూడా షాక్ అయ్యి ఇది ఏ విధంగా చేస్తున్నావు అని మిమ్మల్ని అడుగుతారు. ఈ విధంగా చేసుకుంటే మీరు అందరిలో గ్రూప్లో మీరు ఒక డిఫరెంట్ అవుతారండి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.